ప్రతి వ్యక్తి ఒక పేరెంట్ అవ్వాల్సిందే కదా, లేదా వ్యక్తి సిస్టమ్ మార్చాలంటే మనం ఏం చేయాలి? నేను మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నా. పలానా వ్యక్తి డాక్టర్ అవ్వచ్చు, పలానా వ్యక్తి ఇంజనీర్ అవ్వచ్చు, పలానా వ్యక్తి ఆర్టిస్ట్ అవ్వచ్చు, పలానా వ్యక్తి సింగర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, పొలిటీషియన్ అవ్వచ్చు, బ్యూరోక్రేట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ప్రతి వ్యక్తి ఒక పేరెంట్ అవ్వాల్సిందే కదా, లేదా వ్యక్తి లైఫ్ లో పేరెంట్స్ ఉండాల్సిందే కదా. సో ఈ ఎమోషన్ అనేది అందరి లైఫ్ చుట్టూ ఉంటుంది. పేరెంట్హుడ్ అనేది చూస్తే రాదు. ఇది సివిలైజేషనల్ డిగ్రేడేషన్ కింద చూస్తే మాత్రమే వస్తుంది. మన ఇతిహాసాలు, మన పురాణాలు మనకి ఏం చెప్తున్నాయి? శివ పార్వతుల్ని శివశక్తి అంటాం మనం. శివశక్తి పూజలు చేస్తాం మనం. అంటే ఒక ఆడపిల్లని మనం శక్తి అని పిలుస్తున్నాం మనం. మరి అలాంటి శక్తి కోసం భారతీయ ఫ్యామిలీ క్రియేషన్ బోర్డ్ అనే ఒక బోర్డుని మనం పెట్టలేమా? అదే మినిస్టర్ కింద. ఇన్ఫాక్ట్ దాని అండర్లో మనం వెరిఫైడ్ సరగసీ డేటాబేసెస్ క్రియేట్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ క్లినిక్ లో జరిగే ప్రతి ఐవీఎఫ్ బర్త్ కి లీనియేజ్ లింకింగ్ అనే కాన్సెప్ట్ మనం క్రియేట్ చేసి మనం కనెక్ట్ చేయొచ్చు. బిడ్డ పుట్టగానే DNA ట్యాగింగ్ మనం చేయలేమా? ఇలాంటి ఫ్యామిలీ ఎవరైనా ఐవీఎఫ్ బర్త్ తర్వాత కానీ సరగసీ బర్త్ తర్వాత కానీ క్వశ్చన్ చేద్దాం అనుకుంటే ఆ కంప్లైంట్ తీసుకునే బోర్డు ఒకటి పెట్టలేము. డిజిటల్ సురక్ష స్టాక్ మనం తీసుకురాలేమో. అదే ఎంబ్రియోస్ అన్నిటికీ ఒక డిజిటల్ లెడ్జర్ లాంటి న్యాయ సంహితలో, లా ఎన్ఫోర్స్మెంట్ లో దట్ విల్ డూ ద జాబ్. కానీ పీకే వాడు ఎవడున్నాడులే అని ఇక్కడ తట్టినప్పుడు మాత్రం